హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో నిన్న అంటే లైక్ సెవెంత్న అయితే కనుక మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ఆల్మోస్ట్ 18,200 ఆ లెవెల్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా వచ్చింది. సో కైండ్ ఆఫ్ ఆఫ్టర్నూన్ నుంచి కూడా కొంత వాలటైలిటీ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మంచి షార్ప్ రికవరీ అయితే చూసాము. డే లో అయితే కనుక మళ్ళీ బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేకుండా పోయింది. సో ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో ఆల్మోస్ట్ అక్కడనే క్లోజింగ్ కూడా అయ్యింది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియోలో మనం చూడొచ్చు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కొంత వోలటైలిటీ అండ్ ప్రీమియమ్స్ అయితే ఎక్కువ పెరగలేదు. అండ్ ఇన్ కేస్ నిన్న మనం బ్యాంక్ నిఫ్టీ బీటీఎస్టీలో ఇచ్చినా సరే అది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు గమనించినట్టయితే 300లో క్లోజ్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ 800లో ఓపెన్ అయింది. అంటే 500 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. కానీ ప్రీమియమ్స్ మాత్రం 200-300 కన్నా ఎక్కువ అయితే అవ్వలేదు. బికాజ్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ తెలుసు చాలామంది ట్రేడర్స్కి ఏంటంటే ఆల్ టైమ్ హై అనేది అంటే ప్రీవియస్ స్వింగ్ హై అనేది అక్కడనే ఉంది 42,000 లెవెల్స్ కూడా. సో ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో అందుకని ఎక్కువ బయింగ్ అయితే జరగలేదు. బట్ వీ గాట్ డీసెంట్ ప్రాఫిట్స్ ఇన్ బీటీఎస్టీ. సో ఇప్పుడు మనకి రేపు పొజిషన్ ఏంటంటే ఈ డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ కనుక చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ డోజీ అండ్ ఏదైతే ఉందో లోంచి కూడా ఫుల్ కంటిన్యూస్గా మంచి స్ట్రాంగ్గా బయింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. బయింగ్ అవైలబిలిటీ అయితే ఇక్కడ బాగా ఉంది. సో అందుకనేసి సో ఆ విక్ని మనం చూడొచ్చు. ప్రైస్ని ఇక్కడ పడినా సరే కిందికి జారకుండా కంటిన్యూగా ఇక్కడ వరకు వెళ్ళింది అంటేనే దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ప్రీవియస్ది ఏదైతే ఉందో ఈ హై దగ్గర నుంచి మళ్ళీ ఈ ప్లేస్ వరకు అంటే అరౌండ్ 42,000 లెవెల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 43,000 టెస్ట్ చేయడమా, లేకపోతే ఇంక ఇక్కడ నుంచి లాస్ట్ టైం లాగా మళ్ళీ ఇంకొక రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి రావడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ లెవెల్ అనేది రీటెస్ట్ చేసింది. సో మనం చాలా క్రూషియల్ లెవెల్లో ఉన్నాము. ఆల్మోస్ట్ రీటెస్ట్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయితే రీటెస్ట్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మళ్ళీ కిందికి వచ్చి 37,000 38,000 లెవెల్స్ అయితే చూడడమా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళడమా అనేది ఈ వీక్ ఈ ఎక్స్పైరీలో కాకపోయినా సరే నెక్స్ట్ ఎక్స్పైరీలో వరకైనా మనకు తెలిసిపోతుంది. ఈ ఎక్స్పైరీలో ఎందుకు కాదు అన్నానంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు మనం చూస్తే కనుక ప్రైస్ ఈ రేంజ్లోనే కంప్లీట్గా స్ట్రక్ అయ్యి కొట్టుకుంటుంది. ఈ బాక్స్ అనేది ఏదైతే మనకి బ్రేక్ అయ్యి క్లోజింగ్ ప్రైసెస్లో వస్తుందో అప్పుడే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో విల్ వెయిట్ ఫర్ దట్ కన్ఫర్మేషన్ బ్రేక్ లెవెల్ ఏదైతే ఉందో అప్పటి వరకు వెయిట్ చేయడం అయితే బెటర్. ఈ లెవెల్స్ అనేవి టెస్ట్ చేయడం ఫస్ట్ టైం కాదు. ఆల్మోస్ట్ ఇక్కడ 2 టైమ్స్ అండ్ ఇక్కడ కూడా టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ లెవెల్ కనుక మనం మార్క్ చేసుకుంటే 41,800 అంటే మనకి ఇంకా అప్ సైడ్ వచ్చేసి ఒక 200 వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 680 అంటే 120-150 లెవెల్స్ అయితే ఇంకా ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఫిబొనాచి లెవెల్స్లో కూడా చూద్దాము మనకేమన్నా దాంట్లోంచి హింట్ దొరుకుద్దేమో అనేసి. సో అంతకుముందు ప్రీవియస్ హై నుంచి అండ్ లో వరకు ఒక డ్రా అయితే చేశాను. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ లైన్ని నేను తీసేస్తున్నాను. సో క్లారిటీ ఉంటుంది. సో 100% అయితే ఎప్పుడైతే 0 నుంచి వచ్చిందో మళ్ళీ ఆ లెవెల్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి కూడా కంప్లీట్గా మనకి 42,000 లెవెల్స్ క్రాస్ అయితేనే మనం ఇందాడ అనుకున్నట్టు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు అనుకుంటే మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో 40,000 లెవెల్స్ ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్గా ఒక వీక్లీ పర్ఫార్మెన్స్ అయితే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం ప్రీవియస్ స్వింగ్ హై నుంచి ఒక ఫిబొనాచి కనుక డ్రా చేసుకుంటే ఇక్కడ ఏ లెవెల్లో మనకి ఒక హింట్ ఏదన్నా దొరుకుతుందని చూసుకుంటే కనుక మనకి ఈ పెద్దదైతే మర్చిపోతే కనుక ఐల్ డిలీట్ ఇట్ బెటర్. ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 40,800 లెవెల్లో ఉంది. మనం ఇందాక అనుకున్నట్టు ఏదైతే మనం డైలీ టైం ఫ్రేమ్లో అనుకున్నట్టు ఈ 2 ఫిబొనాచి లెవెల్స్ మధ్యలోనే మనకి కన్సల్టేషన్ అయితే ఈ బాక్స్లోనే ఉంది. సో ఈ లెవెల్స్ నుంచి ఒక్కసారి బ్రేక్ అవుతేనే ఈ లెవెల్గా నెక్స్ట్ లేకపోతే 42,000 42,800 లెవెల్స్గా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ పర్ ఫిబొనాచి క్లియర్గా చెప్తుంది ఇది స్ట్రక్డ్
ఓకే. ఈ 2 లెవెల్స్ మధ్యలో అయితే స్ట్రక్ అయింది. ఆ లెవెల్స్ క్రాస్ అయితేనే మనకి పొజిషనల్‌గా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ లో ఏదైతే ఉందో యెస్టర్‌డేస్ లో గనక బ్రేక్ అవుతే, ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఉందో ఇక్కడ దీన్ని కొంచెం బఫర్‌లో ఒక 50, 60 పాయింట్స్ పెట్టుకొని మనం పొజిషనల్‌గా షార్టింగ్ అయితే ఈ టార్గెట్ కోసం అయితే మనం ఇనిషియేట్ అయితే చేయొచ్చు. ఒకవేళ అవకాశం వస్తే గనక నేను టెలిగ్రామ్‌లో అయితే నేను మెన్షన్ చేస్తాను. అక్కడ నేను పొజిషనల్‌గా ఎంటర్ అయితే గనక దానికి లాజిక్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాంట్లో. అండ్ టెలిగ్రామ్ డైరెక్ట్‌గా సెర్చ్ చేయొద్దు. చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. హెచ్‌టిటిపిఎస్ లింక్. దాంట్లోంచి డైరెక్ట్‌గా జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ కూడా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఫిబొనాచి కూడా చూద్దాము. అండ్ సేమ్ ఎప్పుడైతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో సేమ్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే లెవెల్‌లో ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతా ఉంది. కాకపోతే ఇక్కడ గమనిస్తే మనకి లోయర్ లోస్ ఇట్లా ఫామ్ అయింది. బట్ అది బ్రేక్ అయితే అయ్యింది. ఇప్పుడు మాత్రం సేమ్ లెవెల్‌లో ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మనకి మళ్ళీ రీటెస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి నేను హారిజంటల్ లైన్ కూడా డ్రా చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పెద్దగా జోన్ అయితే ఇక్కడ లేదు. సో ఈ జోన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ సప్లై జోన్ అనేది రావడం జరుగుతుంది. ఇది సప్లై జోన్ డిమాండ్ జోన్గా మారాలి అనుకుంటే కనుక ఏదైతే 18,385 ఉందో ఇక్కడ నుంచి వస్తే కనుక మళ్ళీ ఆల్ టైమ్ హై అండ్ వీ కెన్ సీ 19,000 కూడా ఈజీగా చూడొచ్చు. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవుతే 19,000 కూడా ఈజీగా చూడడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ మనం అనుకున్నట్టు ఇక్కడ నుంచి సప్లై గనక స్టార్ట్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి 16,800. ఓకే, అందుకే మీకు తమ్నైల్లో కూడా చెప్పింది 18,800 ఆర్ 18,600 అనేసి. సో ఈ లెవెల్స్ అయితే మనం చూసుకోవాలి. అండ్ ఇంట్రాడేకి వచ్చేసరికి మనకి ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకి ఖచ్చితంగా 18,268 పైన అయితే ఒక మంచి లెవెల్ అయితే ఉంది. అండ్ మనం ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే ఈ 18,000 ఉన్నంతసేపు కూడా ప్రతి ఆపర్చునిటీని కూడా బై సైడే చూడండి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ మచ్ సైకలాజికల్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్ అది. 18,000 బ్రేక్ అయినప్పుడు మాత్రమే పీఈ సైడ్ వెళ్ళండి. అప్పుడు దాకా మాత్రం పుట్ సైడ్ అసలు టచ్ కూడా చేయొద్దు. సో ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో బాగా యూజ్ అవుతుంది. నిన్న కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అదే ఇచ్చాము. చాలా మార్కెట్ అయితే చాలా బుల్లిష్ అండ్ స్ట్రాంగ్గా ఉంది, షార్టింగ్ అయితే చేయొద్దు అనేసి. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం పొజిషనల్గా కూడా మనం డౌన్ సైడ్ షార్టింగ్ ఆపర్చునిటీకి అయితే వెతుక్కోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. ఒకసారి రేపటికి స్టాక్స్ ఏమొచ్చినాయో టీటీఎస్ స్టాక్స్ పిక్స్ అవి కూడా చూసేద్దాం. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐఓసి వచ్చి ఒక మంచి బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఏదైతే కన్సాలిడేషన్ చాలా వరకు అయిన తర్వాత మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మనకున్న ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో చాలా రోజులు కూడా ఇక్కడ ఒక బాక్స్లోనే ఇరుక్కోవడం జరిగింది. సో సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ రావడం జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఏదైతే ఉందో ఈ డే హై 70 రూపీస్ పైన ఏదైతే ఉందో దాని మీద కూర్చుంటే మినిమం 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అవుతే దాని తర్వాత మనం అయితే బయింగ్కి అయితే వెళ్ళొచ్చు. ఐఓసీలో మంచి పొటెన్షియాలిటీ ఉంది. 1:2 రేషియో అండ్ 4 వరకు కూడా దీంట్లో అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టొరెంట్ పవర్. సో మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రిలయన్స్. సో రిలయన్స్లోకి వచ్చేసరికి ఒక మంచి కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఒక డబల్ టాప్ కూడా రావడం జరిగింది. మంచి బులిష్ సైన్ అయితే ఉంది దీంట్లో. అండ్ వాల్యూమ్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడకి వచ్చేసరికి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. 2630 అంటే జస్ట్ ఒక 20 పాయింట్స్ అయితే అప్ మూవ్ అయితే కనుక ఒకవేళ ఈ లెవెల్లో కనుక సస్టైన్ అవుతే కనుక మనకి మంచిగా అప్ మూవ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఈవెన్ రిలయన్స్ కనుక ఈ లెవెల్ కనుక దాటితే నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బ్రిటానియా.
సో బ్రిటానియాకొచ్చేసి ఒక అనూహ్యంగా ఒక మేబీ రిజల్ట్స్ ఆర్ ఫండమెంటల్స్ అయితే నాకైతే ఐడియా లేదు గానీ, మంచి గ్యాప్ అప్‌తో, మంచి వాల్యూమ్‌తో అయితే ఇక్కడికొచ్చింది. బట్ ఇమ్మీడియేట్‌గా అయితే బై చేయడానికైతే చూడొద్దు. డెఫినెట్‌గా ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో, ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ ఏదైతే ఉందో, ఒక స్వింగ్ హైనైతే ఈజీగా అయితే ఒక డేలోనే బ్రేక్ చేసింది. ఇంతకుముందైతే ఈ లెవెల్ నుంచి రావడానికి కూడా చాలా కష్టపడి ఇన్ని రోజుల్లో వచ్చింది. బట్ ఇంత మూవ్‌మెంట్ కూడా ఒక క్యాండిల్‌లో వచ్చింది. సో, దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ దిస్ స్టాక్ అని చెప్పొచ్చు. సో 4201 దగ్గర నుంచి వస్తే కనుక స్వింగ్ కూడా చేయడానికి, స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్ టైమ్ హై అనుకుంటా ఈ లెవెల్. సో ఇది దాటితే కనుక మంచిగా దీంట్లో కూడా బయ్యర్స్ వచ్చే అవకాశం ఉంది. బయ్యర్స్తో పాటు మంచిగా పొటెన్షియాలిటీ, అప్ మూవ్ పొటెన్షియాలిటీ కూడా దీంట్లో చాలా వరకు అవకాశం అయితే ఉంది బ్రిటానియా ఇండెక్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాబాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.